గుంటూరు, విజయవాడ నగరాలు ఎప్పుడు ప్రారంభమైనయో, ఆ తర్వాతన ఎప్పుడు ఎలా సాగుతున్నాయి అంటే, దాని డెవలప్‌మెంట్ పరంగా ఇదివరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుండేది. అయితే గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో విజయవాడకి ఒక ఔటర్ రింగ్ రోడ్డు, అంటే దాన్ని ఇన్నర్ రింగ్ రోడ్డు అని అంటారు. అట్లాగే గుంటూరుకి ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నటువంటి కాన్సెప్ట్ నడిచింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అది కొనసాగించినాయి. దాంట్లో భాగంగా అక్కడ విజయవాడలో గొల్లపూడి నుంచి రామవరప్పాడు దాకా ఉంటే, ఇటు గుంటూరు దగ్గర ఏదైతే ఆటో నగర్ దగ్గర నుంచి 4 అంచెల ప్రణాళిక అనుకున్నారు. అందులో మొట్టమొదట ఆటో నగర్ దగ్గర నుంచి చిల్లీస్ దాకా ఒక ఫేజ్ పూర్తయిపోయింది. అట్లాగే చిల్లీస్ దగ్గర నుంచి ఆ శిల్పారామం దగ్గర దాకా రెండవది పూర్తయిపోయింది. 4వ దాంట్లో 3 వంతులు ఏదైతే అవుట్స్కట్స్లో అంటే